తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 11న తొలి విడతల్లో 4236 గ్రామాల్లో ఎన్నికలు జరగనుండగా ఇవాల్టి నుంచే ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన ఉండగా నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3 వరకు గడువు ఉంది. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. రైట్ అజీం, ఇక ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే కొన్ని గ్రామాలలో ఇప్పటికీ నిషేధం ఉన్నాయి, కొన్ని గ్రామాల్లో కేసులు ఉన్నాయి కాబట్టి కొన్ని గ్రామాలకి ఇప్పుడు ఎన్నికలు జరగడం లేదు. మిగతా గ్రామాలు అంటే ఎన్నికల్లో పాల్గొనే గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు కానీ బిల్లులు రాక ఎప్పటి నుంచో గొడవలు పడుతున్న అభ్యర్థులు వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉంది? అంటే మనం చూసాం, సుమారు ఏడాది దాటిపోయింది ఏదైతే సర్పంచ్ లేక గ్రామాల్లో కూడా. సో ఈ నేపథ్యంలోనే సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి ఫండ్ ఏదైతే ఉందో 3000 కోట్లకు సంబంధించిన నిధులు కూడా ఏదైతే ఆగిపోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే ముందుకెళ్లాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసింది. అటు కోర్టుల ద్వారా అలాగే కేంద్ర ప్రభుత్వంతో పోరాడింది, ఇలా అనేక ప్రయత్నాలు చేసింది. కానీ చివరికి జీవో నంబర్ 9 కూడా తీసుకొచ్చింది, కానీ దానిపై కోర్టు కూడా స్టే చేయడం జరిగింది. సో చివరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పి సిద్ధమైంది. సో 3 విడతలుగా ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయి. సో మొదటి విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల స్వీకరణ ఈ రోజు మొదలవుతుంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ నవంబర్ 29. సో నామినేషన్ల పరిశీలన నవంబర్ 30 ఉంటుంది. ఇక అభ్యంతరాల స్వీకరణ డిసెంబర్ 1, 2 నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన డిసెంబర్ 3వ తేదీ వస్తుంది. ఇక వీటితో పాటు 3 ఫేజుల్లో జరగనున్న ఎన్నికలు రెండో విడత నవంబర్ 30 నుంచి నామినేషన్లు ఉంటుంది. మూడో విడతకు సంబంధించినటువంటి నామినేషన్లు డిసెంబర్ 3 నుంచి ఉంటాయి. సో మొదటి విడతకు సంబంధించినటువంటి పోలింగ్ డిసెంబర్ 11వ తేదీన జరుగుతుంది, మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక రెండో విడతకు సంబంధించిన పోలింగ్ డిసెంబర్ 14వ తేదీన ఉంటుంది. మూడో విడతకు సంబంధించిన పోలింగ్ డిసెంబర్ 17వ తేదీన కూడా దీనికి సంబంధించిన పోలింగ్ ఉంటుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే పంచాయతీలు 12,733 పంచాయతీలు ఉన్నాయి. వార్డులు 1,12,000కు సంబంధించిన పైచిలకు ఏదైతే వార్డులు ఉన్నాయి. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి ఎన్నికలు డిసెంబర్ 17 లోపు కూడా ముగించాలని చెప్పి కూడా అటు ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిషేధించి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా చేసింది. అయితే మీరు అన్నట్టు కొన్ని గ్రామాలకు నిషేధించడం అక్కడ ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామాల్లో అయితే ఎన్నికలు దానికి సంబంధించినటువంటి స్టడీ కూడా ఎన్నికల కమిషన్ చేస్తుందని చెప్పి కూడా ఇప్పటికీ చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ చేసి ఆ కేసుకు సంబంధించిన వివరాలు తీసుకొని దానికి సంబంధించిన కేసులను క్లోజ్ చేసి ఖచ్చితంగా అక్కడ కూడా ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే ప్రతి గ్రామానికి ఎన్నికలు నిర్వహించాలి, అక్కడ కావాల్సిన అభివృద్ధి పనులు జరగాలి అంటే పంచాయతీకి సంబంధించిన ఫండ్స్ రావాలంటే ఖచ్చితంగా ఎన్నికలు జరగాలి, సర్పంచ్ ఉండాలి, వార్డు మెంబర్ ఉండాల్సిందే. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి ప్రక్రియ మేము చూసుకుంటామని చెప్పారు. సో దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు అయితే సిద్ధమయ్యారు. వారికి సంబంధించిన అభ్యర్థులను ఇప్పటికే నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. సో ఈ రోజు నుంచి నామినేషన్లు కూడా ఏదైతే 3 రోజుల పాటు నామినేషన్లు కూడా కొనసాగుతాయి. కాబట్టి మొత్తం గ్రామాల్లో చూసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే అంత హడావుడి వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఏడాది పాటు నుంచి కూడా ఏదైతే ఊర్లలో సర్పంచులు లేరు. సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవడంతో ఇప్పుడైతే ఎన్నికలకైతే అందరూ సిద్ధమయ్యారు. సో పంచాయతీ ఎన్నికల నగారా మోగిందని చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించిన ఫలితాలు పూర్తి స్థాయిలో తెలవాలంటే మాత్రం మనకి డిసెంబర్ 17 వరకు అయితే పూర్తి స్థాయిలో 3 విడతలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు మనకు తెలుస్తాయమ్మా. థ్యాంక్ యూ అజీం.